నువ్వు దేన్నైనా కొనసాగిస్తే దేవుడు నీ వైపుకు ఆకర్షించబడతాడు. ఆమేన్. నీ చుట్టూ ఉన్న మనుష్యులు కూడా నీ వైపుకు ఆకర్షించబడతారు. ఇక్కడ చూడండి, బోయాజు రూతునకు ఆకర్షించబడుతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు? అందరిలాగా వచ్చి ఒక గంట ఎడుకుని వెళ్ళిపోయింది అనుకోండి, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు, ఇందులో స్పెషల్ ఏమీ లేదు. ఈమె ప్రత్యేకత ఏమిటి అని అంటే ఈమె కొనసాగించేదిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ ఒక్క మంచి కార్యాన్నైనా సరే దేవునిలో మనం కొనసాగిస్తే, అది ప్రార్థన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం అవ్వచ్చు, దేవునికి ఇవ్వడం అవ్వచ్చు, ఏదో ఒక విషయము దేవుడు ఆకర్షించబడతాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్నావు కదా, అది తప్పక చేస్తున్నావు కదా, మానక చేస్తూ ఉన్నావు కదా, నువ్వు విడువక చేస్తూ ఉన్నావు కదా, నువ్వు పట్టుదలతో చేస్తూ ఉన్నావు కదా, దేవుడు ఆకర్షించబడతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు.